పిన్నెల్లి మీదన ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. 20 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఆయన చేసిన అరాచకాలని ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తున్నాయి, తెలుగుదేశం హైలైట్ చేస్తుంది. అందులో రెంటచింతల మండలం పాల్వాయిగేట్ గ్రామంలో పోలింగ్ కేంద్రంలో రామకృష్ణారెడ్డి దూసుకెళ్లి ఈవీఎం నేలకోసి ధ్వంసం చేయడం ఇట్లాంటిది ఒక ఎత్తు అయితే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిలు గత 5 ఏళ్లలో చేసిన అరాచకాల అకృత్యాలు, దారుణాలు, దోపిడీకి అంతులేదు. వాళ్ళ నేతృత్వంలో వైకాపా మోకలు పెట్టిరేగిపోయాయి. 2019లో వైకాపా అధికారం చేపట్టగానే తెలుగుదేశం మద్దతుదారులు అనేక చోట్ల గ్రామ బహిష్కరణ చేసి కట్టుబట్టలతో తరిమేశారు. బంధుమిత్రులు చనిపోయిన చూడడానికి కూడా సొంతూరుకు రాకుండా వాళ్ళంతా ప్రాణభయంతో బతకాల్సిన పరిస్థితి కల్పించారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్యను పట్టపగలే నడి రోడ్డు మీద గొంతుకోసి చంపారు. దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెలుగుదేశం పార్టీ నాయకుడు జల్లయ్యని హత్య చేశారు. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకులను బెదిరించి ఎవరూ నామినేషన్ లేకుండా బేభత్సం సృష్టించి మాచర్లో అన్ని స్థానాలు, పదవులను బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు మాచర్ల వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమాయేశ్వరరావు బొద్ద వెంకన్నల కారు మీద నడివీధిలో పిన్నెల్లి అనుచరుడు స్థానిక వైకాపా నాయకుడు కిషోర్ సెంట్రింగ్ కారుతో దాడి చేశారు. కారులో ఉన్న న్యాయవాదిని తీవ్రంగా గాయపరిచారు. నాటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రస్తుత ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపడితే వైకాపా శ్రేణులు వాళ్ళ మీద దాడికి తెగబడ్డాయి. మాచర్లను రణరంగంగా మార్చేశాయి. బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లకి నిప్పు పెట్టాయి అన్నటువంటిది గుర్తు చేస్తున్నారు.